నా లుక్ గురించి మర్చిపోండి. నాకు మీసాలు లేవు, గడ్డాలు లేవు, తీసి దుబ్బాను. బాస్ రుద్దుడి గురించి చూద్దాం. రుద్దేస్తున్నారు బాస్, చూద్దాం ఏం రుద్దుతున్నారు. ఈ రోజున ఒక స్టార్ కొడుకు గోల్డెన్ స్పూన్ తో పుట్టాడు. చరణ్కి అవసరం లేదు. స్టార్ కొడుకు ఈయనే పొగుడుకుంటున్నారు. గోల్డెన్ స్పూను డైరెక్ట్ అంటే నెపోటిజం ఒప్పుకుంటున్నారు. గోల్డెన్ స్పూన్ నెపోటిజం. బా ఇది 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 ఒప్పుకోవడం అంటే నిజాయితీ పరులు. ఏం చెప్పాడు, అది మెకానికల్ గా చేసి వెళ్ళిపోతే ఇదే సినిమా, ఇదే హిట్. మెకానికల్ ఇంజనీర్ అంట. అవుతుంది, ఇంతే అవుతుందేమో తెలియదు, కానీ దాన్ని మించి అయ్యింది. బియాండ్ 100% అయ్యింది. మీరు అనుకుంటున్నారు అయ్యిందని. బ్రేక్ ఈవెన్ అవ్వలేదు అంటున్నారు బయట. అంటే నాకు అయిపోయింది బ్రేక్ ఈవెన్, ఒక 50 కోట్లు వచ్చిందని నేను అనుకున్నా. బయట మాత్రం బ్రేక్ ఈవెన్ అవ్వలేదు అంటున్నారు బాస్. చూడండి అంటే కనుక చరణ్కి తెలుసు బ్రేక్ ఈవెన్ అవ్వలేదని, అందుకే చప్పట్లు కొట్టట్లేదు. నిజం. వన్ మ్యాన్ షో అంటున్నాడు అన్న. మీరందరి చేత నేషనల్ అవార్డు వస్తుంది. ఒకటోసారి నేషనల్ అవార్డు, రెండోసారి నేషనల్ అవార్డు, మూడోసారి స్టేట్మెంటే పూర్తవలేదు, ఒక సెంటెన్స్ పూర్తవలేదు, 3 నేషనల్ అవార్డులు వర్డ్స్. బా సూపర్ హ్యా. విన్నింగ్ పెర్ఫార్మెన్స్ అంటున్నారంటే అవార్డు రానివ్వండి, రాకపోనివ్వండి, అది పెద్ద సమస్య కాదు. మరి ఎందుకు స్టేట్మెంట్ ఇచ్చారా అంటే మనకు తెలీదు. ఈ రోజున రంగస్థలాన్ని కూడా రావాలని నాతో సుకుమార్ గారు ఎన్నోసార్లు అన్నారు. ఇప్పుడు రంగస్థలాన్ని పెడ్డితో పోల్చకండి. రంగస్థలమే. రంగస్థలంలో చరణ్ గారు చేసినట్టు ఎవరు చేయలేరు. ఈ యాక్టర్ని ఊహించుకోలేము. జీవించేశారు ఆయన. కానీ పెడ్డిని పోల్చకండి రంగస్థలంకి. రంగస్థలమే. ఇది అవార్డు విన్నింగ్ పెర్ఫార్మెన్స్ అని అంత బాగా చేశాడు మన చరణ్ అంటే అవార్డు రావాల్సిన అవసరం లేదు. అవార్డు రావడం ఎన్నో దారులు ఉంటాయి. షార్ట్స్ ఆన్ బాయ్ ఎన్నో దారులు ఉంటాయి. రావచ్చు, రాకపోవచ్చు, బట్ ప్రజల మనుషుల్లో ఎంత అత్యుత్తమైన నటన ఇచ్చాడు అన్నారే, దాన్ని మించిన అవార్డు ఇంకోటి ఉండదు అనేది నేను ప్రగాఢంగా నమ్మిన విషయం. కాబట్టి చరణ్ వాళ్ళందరూ ఒక వే ఆఫ్ ఎక్స్ప్రెషన్, అవార్డు విన్నింగ్ పెర్ఫార్మెన్స్ అంటుంటే కనుక థ్యాంక్ యూ సో మచ్ అనుకోవాలి. అరే నాకేం లేదురా, చరణ్ విన్ అయినా విన్ అవ్వకపోయినా. చరణ్ ఫ్యాన్స్ ఏమంటున్నారంటే, చరణ్ ఫ్యాన్స్ గుట్కా, స్మగ్లింగ్, నేవల్ షాట్స్ ఇచ్చే మూవీకే నేషనల్ అవార్డు తీసుకున్న బాయ్కి మా ఓడికి రాదా అని చరణ్ ఫ్యాన్స్ అంటున్నారు. తప్పు పట్ల వస్తే రానివ్వండి, మన తెలుగులోకి వచ్చింది అనుకుంటాం. రాకపోతే ఒక చెడ్డ సినిమా తీశారు అనుకోవడమే. కానీ చరణ్ 100% ఇవ్వలేదు అంటే 200% ఇచ్చాడు. మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో చెప్పండి, తర్వాత మాట్లాడదాం మిగతాది.